ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నేను వచ్చానని తెలిసి కూడా అలా బిహేవ్ చేస్తున్నారా, లేదా నేను వచ్చినట్టు నిజంగానే తెలీదా? ఓహో, మాటలు రావడం లేదా? అయితే నాకు రావు. నేను వచ్చానని తెలిసి కావాలని యాక్టింగ్ చేస్తున్నారా? చెప్తా. అమ్మో, ఇలా చేస్తే రాజు వెళ్ళిపోయినా వెళ్ళిపోతాడు. పింకీకి మాటిచ్చాను, రాజుతో మాట్లాడితే గాని గోపి పింకీల పెళ్లి చెయ్యలేం. గోపికి నేను మాటిచ్చాను, వాడికి ఎలాగైనా పింకీతో పెళ్లి జరిపించాలి. అలా జరగాలంటే ఈవిడి గారి హెల్ప్ అవసరం. కాబట్టి నేనే మాట్లాడాలి, తప్పదు. అది కలవాలన్నారు. ఓహో, అన్నా రూనా? ఇలా ఎంతకాలమో నేను చూస్తాను రాజు. గోపి పింకీల పెళ్లి ఎలా చేయాలో మీకు తెలుసన్నారు. గోపి పింకీల పెళ్లి నేను జరిపిస్తాను అని నువ్వు ఇంట్లో చెప్పి వెళ్ళావు కదా రాజు. అంటే నీ దగ్గర ఏదో ప్లాన్ ఉంటుంది అనుకున్నాను. హలో, నా దగ్గర ఏం ప్లాన్ లేదు. మీరే ఏదో ప్లాన్ ఉందన్నట్టు చెప్తే వచ్చాను. నేను మాత్రం నిన్ను కలవాలనే వచ్చాను రాజు. గోపి పింకీల పెళ్లితో పాటు మన లైఫ్ గురించి కూడా మాట్లాడొచ్చనొచ్చాను. బిడ్డను ఒకసారి చూద్దు అమ్మా. వాడి మోహన్ నేను చూడలేను. నాకు ఇష్టం లేదు. ఈ బిడ్డ వాళ్ళ రక్తం కాదని, ఎవడో రక్తం అని దూరంగా తీసుకెళ్లి చంపి పాతేమని చెప్పారు సార్. నేను మాత్రం గోపి పింకీల పెళ్లి గురించి మాట్లాడడానికి మాత్రమే వచ్చాను. మీ దగ్గర ప్లాన్ లేదంటే అసలు వచ్చేవాడినే కాదు. రాజు 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 సరే రాజు, గోపి పింకీల పెళ్లి గురించి మాత్రమే మాట్లాడుకుందాం. అది మాట్లాడుకోవడానికి కూడా మీ దగ్గర ఎలాంటి ప్లాన్స్ లేవు కదా. అలాంటప్పుడు మాట్లాడుకోవడం వేస్ట్. రాజు ప్లీజ్.
కూర్చుని మాట్లాడుకుంటే అన్ని సమస్యలకి పరిష్కారం దొరుకుతుంది రాజు. ఈ పెళ్లి జరగకపోతే పింకీ ప్రాణాలతో ఉండదు. గోపిది కూడా అదే పరిస్థితి. ఎలా అయినా వాళ్ళిద్దరి పెళ్లి జరిపించాలి. అవును రాజు. అత్తయ్య మావయ్యలకి నా మీద కోపంగా ఉంది కదా రాజు. మరి మా చెల్లెల్ని కోడలిగా యాక్సెప్ట్ చేస్తారా? నాలాగే పింకీ మీద కూడా కోపం చూపిస్తారా? పింకీ మీద వాళ్ళకి ఎలాంటి కోపం లేదు. ఈ పెళ్లి జరిపించడం వాళ్ళకు కూడా ఇష్టమే. మరి పెద్దయ్య వాళ్ళు పింకీని గోపికిచ్చి పెళ్లి చేయడానికి ఇష్టపడతారా? ఇష్టపడతారు. ఎందుకంటే పిల్లల జీవితాల కంటే ఏదీ ముఖ్యం కాదు మా నాన్నకి. తన కూతురు ఒకరిని ప్రేమించింది అంటే ఏం చేసైనా ఆ ప్రేమని గెలిపిస్తారు. అలా అని రెండు కుటుంబాలు కలవడం కుదరదు. ముందు ఆ ఇద్దరినీ కలుపుదాం రాజు. దానికి నేనేం చేయగలనో నేను చేస్తాను. పెళ్లి ఎలా అయినా చేయాలనుకుంటే నేను చేయగలను. కానీ నా ఉద్దేశం అది కాదు. పెద్దవాళ్ళ అంగీకారం లేకుండా పెళ్లి చేసుకుంటే ఏమవుతుందో నేను చూశాను. అది నా తమ్ముడు విషయంలో జరగకూడదు. అందుకే గోపి పింకీల పెళ్లి మాత్రం అందరి అంగీకారంతోనే జరిపించాలని అనుకుంటున్నాను. ఓకే రాజు, నువ్వు చెప్పింది కూడా కరెక్టే. కానీ ఎట్టి పరిస్థితుల్లో ప్రేమ గెలవాలి. మనమే గెలిపించాలి. సరే, నేను బయలుదేరుతున్నాను. ఏం మొగుడివిరా బాబు నువ్వు. ఎవరైనా ఆడపిల్లని ఇలా ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోతారా? ఎంత కాదనుకున్నా నీ పెళ్ళాని కదరా నేను. ఇలాంటి పరిస్థితుల్లో ఏ ఆడపిల్లనైనా ఇలా వదిలేసి వెళ్ళడం కరెక్ట్ కాదు. కొంపతీసి నా మనసులో అనుకున్నది వినిపించిందా ఏంటి? ఎలా వచ్చారు మీరు? నువ్వు రైస్ పీస్ కాదు, మాస్టర్ పీసు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.